గురుకుల విద్యాలయాల్లో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకే అప్లికేషన్లను స్వీకరించబడుతున్నాయని పాఠశాల ప్రిన్సిపల్ కె తిరుపతి ఒక ప్రకటనలో తెలియజేశారు. దానిలో భాగంగా 5వ తరగతిలో మైనార్టీ విద్యార్థులకు 60 సీట్లు మరియు ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీలలో మొదటి సంవత్సరంలో 60 సీట్లకు దరఖాస్తులు పిలువబడుచున్నవని ఆయన అన్నారు. ఇక అదే విధంగా 6, 7, 8 తరగతుల్లో మిగిలిన మైనార్టీ సీట్లకు కూడా అప్లికేషన్ స్వీకరించబడుతున్నాయని ఆయన తెలియజేశారు. ఇటు పాఠశాలలో అంతర్జాతీయ స్థాయిలో ఉచితంగా విద్యను అందిస్తూ విద్యార్థులకు ఉచితంగా 2 జతల యూనిఫామ్స్, 1 జత స్పోర్ట్స్ యూనిఫామ్, షూస్, సాక్స్, బుక్స్, అదే విధంగా కాస్మెటిక్ కిట్స్ ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు. కనకం తిరుపతి, ప్రిన్సిపల్, మైనార్టీ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, మెట్పల్లి బాయ్స్ 1. ప్రియతమ ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అయినటువంటి గురుకులాలలో అతి ముఖ్యమైనది మైనారిటీ గురుకులాలు. ఈ గురుకులాలలో అడ్మిషన్స్ 2023-24 సంవత్సరానికి కానీ ప్రారంభమైనవి. దీంట్లో 5వ తరగతిలో ముస్లిం మైనార్టీకి 60 సీట్లు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 60 సీట్లు, అదేవిధంగా 6, 7, 8 తరగతులలో మిగిలిపోయినటువంటి మైనార్టీ సీట్ల కోసము అడ్మిషన్లను ఆహ్వానిస్తున్నాము. అడ్మిషన్ల చివరి తేదీ ఫిబ్రవరి 15. రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతూ కార్పొరేట్ విద్యా స్థాయిలో విద్యను అందిస్తున్నది. మా పాఠశాలలో అన్ని హంగులతో కూడినటువంటి క్రీడా మైదానము, సైన్స్ ల్యాబ్స్, డార్మెటరీ ప్రతిదీ కూడా కార్పొరేట్ స్థాయిలో మేము అందిస్తున్నాము. ఇట్టి అవకాశాన్ని మెట్టిపల్లి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని వారి యొక్క పిల్లల్ని మైనార్టీ పాఠశాల మెట్పల్లి నందు చేర్పించి వారి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకు బంగారు బాట వేయవలసిందిగా కోరుతున్నాను. గత సంవత్సరం మాకు ఎస్ఎస్సిలో 100కు 100% రిజల్ట్ రాగా మా హైయెస్ట్ 9.8 అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 470 గాను 440 మార్కులు, ఎంపీసీలో బైపీసీలో కూడా మాది మెట్పల్లి పట్టణంలో హైయెస్ట్ మార్కులు రావడం జరిగింది. సిహెచ్ హర్షవర్ధన్, నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మా స్కూల్ పేరు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ, మెట్పల్లి బాయ్స్ 1. నేను ఇక్కడ 5 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ ఫుడ్ 3 పూటలు పెడతారు. అలాగే ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ స్నాక్స్ కూడా బాగా పెడతారు. అలాగే ప్రొద్దున టిఫిన్ చాలా బాగుంటుంది. అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ మాకు అందుతాయి. అలాగే మాకు ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ విద్య కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ సార్స్ చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక్కడ విద్య చాలా బాగుంటుంది. కాబట్టి మీ పిల్లల్ని అందరినీ ఇక్కడికి పంపించాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ మేము ఈ సాయంత్రం చాలా గేమ్స్ ఆడిపిస్తారు. అలాగే ఇక్కడ నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకు మా ఈ కరీంనగర్ జిల్లా నిజామాబాద్ అక్కడి నుంచి చాలామంది ఉన్నారు. ఇంకా రావాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను. My name is Muhammad Abdul Nawaz, pursuing Senior Intermediate BPC in Metpalli, Telangana Minorities Residential Educational Institutions Society. In this school, I have been studying from 7 years. It was very beautiful, and here there are so many facilities. In this school, we have offered BPC and MPC courses. In this school, all the facilities are good. It is not a normal school. It is a school as like an international school and college. We have been trying for admissions. Try to bring admissions as far as possible. And वरहमतुल्लाहि व बरकातहू। मेरा नाम मोहम्मद महमूद है और मैं 10वीं क्लास में पढ़ रहा हूँ। मैं
तेलंगाना माइनॉरिटी रेजिडेंशियल एजुकेशनल इंस्टीट्यूशन सोसाइटी इस नाम के स्कूल में पिछले 4 साल से पढ़ रहा हूँ। और यहाँ पर मैं अपने पुराने स्कूल में बहुत वीक था, लेकिन जब से मैंने तेलंगाना माइनॉरिटी एजुकेशनल इंस्टीट्यूशन में जब से मैंने एडमिशन लिया है, तब से मैं क्लास फर्स्ट आ रहा हूँ। अल्हम्दुलिल्लाह यहाँ पर तालीम भी बहुत अच्छी है। यहाँ पर दीन और दुनिया भी हासिल होते हैं। यहाँ पर 5 वक्त की नमाज भी है और यहाँ पर हर वक्त स्टडी का माहौल बना रहता है। यहाँ पर गेम्स के लिए भी अच्छे से अच्छे टीचर्स हैं। हमारे पीटी सर जो हमें हर वक्त गेम्स के लिए इंकरेज करते रहते हैं, और हमारे हर एक स्कूल और हमारे हर क्लास टीचर जो हमें हर चीज़ में इंकरेज करते हैं। और इन सब से ज़्यादा हमारे प्रिंसिपल सर है जो हमें एक स्टूडेंट की तरह नहीं, अपने बेटे की तरह देखते हैं, जो भेदभाव बिल्कुल भी नहीं करते और हम सबको बड़े ही लाड और प्यार से रखते हैं। हम सबको किसी चीज़ की कमी होने नहीं देते। खाना कैसा है? खाना यहाँ पर 3 टाइम का खाना दिया जाता है और शाम के टाइम पर स्नैक्स दिया जाता है। खाना माशाल्लाह अल्हम्दुलिल्लाह है। खाने की तो बात ही बिल्कुल नहीं है। और दूसरे आवाम के लिए क्या बोल रहे हैं स्कूल में आने के लिए? मैं सबके लिए यही गुजारिश करता हूँ कि आप भी अपने बच्चों को अपने तेलंगाना माइनॉरिटी रेजिडेंशियल स्कूल में एडमिशन दिलाएं, दाखिला करवाएं। मेटपल्ली तेलंगाना माइनॉरिटी रेजिडेंशियल स्कूल में दाखिला करवाएं।